వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లా పాయకరపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏఈ ఎం నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమీ చేయలేరని ఏఈ నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు. నాని అని నేను ఒక ఎలక్ట్రీషియన్ని 18 సంవత్సరాలుగా పాయకరాపేటలో చేస్తున్నాను వర్క్. మా కస్టమర్ ఒక ఆయన 2 మీటర్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు 3 ఫ్లోర్లు, ఆల్రెడీ ఒక మీటర్ ఉంది, 2 మీటర్లకు పెట్టుకున్నారు. పెట్టుకుని ఉండి ఆయనకి ఈయన ఏఈ గారికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఆయనకి ఆ ఆఫీస్కి వచ్చి ఇంటికి తీసుకెళ్ళి చూపించాలని చెప్పేసి ఆయనకి చెప్పారు. ఆయనకి కాలు బాగోదు, వయసు 65 సంవత్సరాలు ఆయనకి. ఆయన అన్ని పంపిస్తే నువ్వెవరో రావడానికి, నీకు సంబంధం ఏంటి అని ఆయన అడిగాడు. అడిగినప్పుడు నేను ఆ కస్టమర్ని బండి ఎక్కించుకుని తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళి ఇంటికి, వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎన్ని ఇల్లు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తీసి అన్ని చూసి పెదప ఆఫీస్కి తర్వాత రోజు రమ్మని 30,000 డిమాండ్ చేయగా ఆయన 17,000 రూపాయలు ఇచ్చి 2 మీటర్లు వేయించుకున్నాడు. ఈయన ఎలా ఎంతమంది దగ్గర అవినీతి పరంగా చేస్తున్నాడు, ఇలా ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడని నేను ఈ మీద రోడ్డు మీదకి వచ్చి ఈ మాట చెప్పాల్సి వచ్చింది ప్రభుత్వానికి. రాజేష్ అండి, రాజుగారి బీడ్లో ఉంటున్నాం మేము. ఏఈ గారిని ఏమో అప్లై చేసుకొని 2 నెలలు అయిందండి. 2 నెలలు అయితే ఆయన వచ్చి ఇక్కడ ఈ పాకిరాపేటలో నేనేం చెప్తే అదే చేస్తారు. మీరు ఏదైనా నాకు 40,000 డబ్బులు ఇస్తే మీ మీటర్ అప్లై చేస్తాను ముందుగా వచ్చారండి. వచ్చి ఇమ్మన్నారు. మేము చలాన్ అప్లై చేసుకుంటే అదేంటంటే అలా ఎందుకంటే లేదండి, గతంలో మాకు అనవసరం, నేనైతే మాత్రం కంపల్సరిగా మీ డబ్బులు లేకుండా ఇక్కడ లేదంటే మీరు ఇది ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోండి, లేదంటే మీటర్ కావాలనుకుంటే 40,000 ఇచ్చి మీటర్ తీసుకోండి, లేదంటే మీరు నచ్చిన దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి. నేను మినిస్టర్ మా అందరూ తెలిసిన వాళ్ళే, నాకు రాజకీయం తెలిసిన వాళ్ళు అందరూ, నాకేం ఇబ్బంది లేదు, మీరు దిక్కును కూడా చెప్పుకోండి అని కూడా చెప్పారండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నా దగ్గరికి వస్తుంది. మీరు ఎన్ని రాజకీయాలు చేసినా నాకు ఇబ్బంది లేదు. డబ్బులు ఇస్తే మీకు మీటర్ వస్తుంది, లేదంటే మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోండి అని చెప్పారు.